దోశ పిండి చూపిస్తాను. ఓకేనా, దోశ పిండి ఎలా వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుని సరే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ దీనిపైన మనం ఎగ్ బ్యాటర్ని వేసుకోవాలి. ఎగ్ బ్యాటర్ని వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఎగ్ డైరెక్ట్గా వేసుకునే కంటే ఇలా వేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే, ఇలా వేసుకోవాలి ఎగ్ బ్యాటర్ని. మనం దీని మీద కారమైనా చల్లుకోవచ్చు, లేకపోయినా మనం వేసాం కాబట్టి ఆల్రెడీ కారం లేకపోయినా బాగుంటుంది. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంతా కలిసేంత వరకు మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఎగ్ బ్యాటర్ని. దీనిపైన మనం ఆయిల్ వేసుకుందాం. ఇలా మనం ఆయిల్ వేసేసుకొని కాల్చుకోవాలి. ఒక పక్క కాలిపోయింది, మనం రెండో పక్క తిరిగేసుకొని కాల్చుకుందాం. ఓకేనా, అలా కాల్చుకోవాలి. వేడి ఎగ్ దోశ రెడీ అయింది. సర్వింగ్ బౌల్ తీసుకుందాం. వేడి ఎగ్ దోశ. ఓకేనా, వేడి ఎగ్ దోశ రెడీ అయింది. ఇలాగ డైరెక్ట్ తినేయచ్చు, చట్నీ లేకపోయినా పర్లేదు, చట్నీ ఉన్నా ఓకే. మరి నా వీడియోస్ లైక్